ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది సిబ్బందితో ఏర్పాటైన ఎన్డీఆర్ఎఫ్ భారీ అగ్ని ప్రమాదాలు, భూకంపం, వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసరంగా సహాయక చర్యలు చేపట్టనుంది. అగ్నిమాపక కేంద్రాలు ఇక నుంచి ఎస్డీఆర్ఎఫ్ స్టేషన్లుగా మార్పు చెందనున్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో సంభవించిన వరదలకు పలు ప్రాంతాలు నీట మునిగిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్ తరహాలో సుశిక్షితులైన దళం అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎస్డీఆర్ఎఫ్ను తీర్చిదిద్దడంతో పాటు ఆధునీకరించేందుకు ప్రభుత్వం 35.3 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో అధునాతన పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేసి సిబ్బందికి ఎస్డీఆర్ఎఫ్ ప్రాథమిక కోర్సులో శిక్షణ ఇప్పించారు. అగ్నిమాపక శాఖకు చెందిన 1000 మందికి తమిళనాడులోని అరక్కోణం, మహారాష్ట్రలోని పూణే, గుజరాత్లోని వడోదర, ఏపీలోని కృష్ణా జిల్లాల్లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ కేంద్రంలో శిక్షణ ఇప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి చేసుకున్నందుకు ఇప్పటికే విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తుంది. అయితే ఈరోజు ఈ విజయోత్సవ సంబరాల్లో భాగంగానే ఈరోజు హోంశాఖతో ఈ సంబరాలను అయితే నిర్వహిస్తుంది. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్తో సంబరాలను ఇప్పటికే పూర్తి చేసుకున్న సందర్భం అయితే మనం చూస్తున్నాము. ఇప్పుడు ట్యాంక్ బండ్ పైన హోంశాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్తో విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తుంది. ఈ హోంశాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ మనం చూసినట్లయితే దాదాపుగా ఇందులో చాలా రకాల డిపార్ట్మెంట్స్ కూడా మనం చూస్తుంటాం. అందులో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సంబంధించి బాంబ్ స్క్వాడ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు, చాలా రకాల డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ దీనికి సంబంధించి అనేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము బాంబ్ డిస్పోజల్ ఎక్విప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. అసలు అంటే ఏదైనా అనుమానం తలెత్తినప్పుడు, అంటే ఏదైనా సమాచారం మేరకు ఇక్కడ ఒక బాంబ్ ఉంది అని చెప్పేసి ఎవరైనా అగంతకులు ఇక్కడ పెట్టారని చెప్పేసి ఏదైనా సమాచారం వస్తే బాంబ్ స్క్వాడ్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఇక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్స్తో వీళ్ళు ఈ విధులు నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడ పూర్తి వివరాలను ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్పీ కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, బాంబ్ స్క్వాడ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ముందస్తుగా సమాచారం అందుతుంది, ఎలా వీళ్ళను వెరిఫై చేసుకునే అవకాశం మీకు ఉంటుంది? ఒకసారి మాకు ఎక్విప్మెంట్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇస్తే చేయగలరు. ఏంటంటే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నోడల్ ఏజెన్సీ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ అన్ని రకాలైనటువంటి బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నాయి. ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది మన తెలంగాణ రాష్ట్రం. గత ఆల్ ఇండియా పోలీస్ కాంపిటీషన్స్లో కూడా ఇండియా మొత్తంలో అన్ని రాష్ట్రాలలో అన్ని సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్లో కూడా నెంబర్ 1 నిలిచి చాలామంది మెడల్స్ కూడా గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు జనవరిలో కూడా మళ్ళీ రాంచీ, జార్ఖండ్లో కాంపిటీషన్ కూడా మళ్ళీ తెలంగాణ నుంచి వెళ్తున్నాం. మళ్ళీ కూడా మెడల్స్ అన్ని కూడా గెలుచుకొని వస్తాం. ఇందులో మన దగ్గర ఇది ఒకటి ఎక్విప్మెంట్ ఉంది. ఇది బాంబు టెలిస్కోపిక్ మ్యానిపులేటర్. ఏంటంటే అనుమానమైన బాంబుని దీంతో పట్టుకొని తీసుకొస్తాం. సేఫ్టీ డిస్టెన్స్ ఉంటుంది, ఆపరేటర్ అక్కడ ఉంటాడు. సో బాంబు పేలినా కూడా ఇది ఇక్కడి నుంచి సపరేట్ అయిపోతుంది, ఎవరికేం కాదు. దాన్ని తీసుకొచ్చి దీంట్ లోపల పెడతాం. ఇది బాంబు రింగ్. బాంబు రింగ్లో పెట్టి బాంబు బ్లాంకెట్ దీనిపైన కప్పుతారు అన్నమాట. లోపల ఉంది బ్లాంకెట్. అప్పుడు బ్లాస్ట్ అయినప్పుడు ఎటువంటి ఇంపాక్ట్ కూడా బయటికి లేకుండా ఉంటుంది, ఎవరికేమి దెబ్బలు తగలవు. ఇది బాంబు స్పీడ్. దీన్ని వెనకాల మనిషి నిలబడి బాంబు టెక్నీషియన్ బాంబు దగ్గరికి వెళ్ళినప్పుడు పేలినప్పుడు అతనికి ఏమి కాకుండా కాపాడుతారు. అంటే ఈ సందర్భంలో మనకి డిటెక్షన్ ఎక్విప్మెంట్, ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, డిస్పోజల్ ఎక్విప్మెంట్ 3 రకాలు ఉంటాయి. అట్లా ఇది జామర్. ఇది కూడా మనం బాంబు దగ్గరికి వెళ్ళినప్పుడు జామర్ ఆన్ చేస్తాము. ఏదైనా రేడియో కంట్రోల్, రిమోట్ కంట్రోల్తో ఉన్న బాంబులో ఉంటే జామ్ చేస్తుంది కాకుండా. ఇది రిమోట్ వైర్ కట్టర్. దీంట్లో ఒక వైర్ పెడతాము. ఇది దూరం నుంచి మనం రిమోట్ ద్వారా కట్ చేస్తాం. డిటనేటర్ వైర్ కానీ, బాంబు వైర్ కానీ. సో దూరం నుంచి చేస్తాం కాబట్టి మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. సేఫ్టీ డిస్టెన్స్ కనీసం 50 మీటర్ల నుంచి మనం దీన్ని చేయొచ్చు. ఇవన్నీ రకరకాల టూల్స్. మనం ఒక బాంబుని ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం తీసుకెళ్లాలంటే ఈ పుల్లీస్ ద్వారా, రోప్స్ ద్వారా, ఈ హుక్స్ ద్వారా వాడి వాటిని లాగడం జరుగుతుంది. అవన్నీ మిర్రర్స్. ఇది డిస్రప్టర్. ఎక్స్రే తీసిన తర్వాత అక్కడ ఉంది ఎక్స్రే. యాక్చువల్గా ఎక్స్రే తీసిన తర్వాత మనం బాంబులో బ్యాటరీ ఎక్కడ ఉంది, ఎక్కడ సర్క్యూట్ ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయాలంటే ఈ విధంగా లేజర్తో పాయింట్ చేసుకొని దీన్ని ఫైర్ చేస్తాం. ఇది వెళ్ళి తగిలి ఆ బ్యాటరీని పగలగొట్టేస్తుంది. అంటే బాంబు పేలక ముందే బాంబు మొత్తం సర్క్యూట్ పగిలిపోతుంది. సో పేలదు, అది దాన్ని కట్ అయిపోతుంది సర్క్యూట్. దట్ ఈస్ కాల్డ్ డిస్రప్టర్. ఇది ఆర్ఎస్పి టూల్ కిట్. ఒక ఆపరేషన్ కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి దీంట్లో. బాంబును ఓపెన్ చేయడం కానీ, కట్ చేయడానికి డ్రిల్లింగ్ కానీ టూల్స్ అన్నీ కూడా డిఫరెంట్. ఒక సర్జరీలో వాడేటువంటి ఒక హార్ట్ ఆపరేషన్లో ఏం వాడతారో అన్ని రకాల టూల్స్ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసి మనం బాంబుని పేలకుండా నిర్వీర్యం చేస్తారు. ఇది ఎండోస్కోప్. ఇప్పుడు ఇది ఒక అనుమానాస్పదమైన డస్ట్బిన్.
దీని లోపల ఒక బాంబు ఉంది కానీ చిన్న హోల్ ద్వారా మనం అందులోపల ఏముందో ఇక్కడ సర్క్యూట్ని తెలుసుకుంటాం. ఇక్కడ బ్యాటరీ ఉంది, వైర్ ఉంది, సర్క్యూట్ ఉంది అని దీని లోపల ఏముందో తెలుసుకొని తద్వారా దాన్ని మనం తెలుసుకుంటాం. ఒకవేళ ఏమీ లేకపోతే మనం ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే ద్వారా తెలుస్తుంది మనకి. ఇదేమో డెన్సిటీ బస్టర్ అంటారు దీన్ని. ఒక పైపు కంప్లీట్ క్లోజ్ ఉన్నప్పుడు మనం ఎక్స్రే తీసినా కూడా ఇంత పైపు నల్లగా వస్తుంది ఇమేజ్ మనకి. సో దీని ద్వారా మనం చెక్ చేస్తే ఇందులో ఎక్కడ ప్రదేశం ఉందనేది ఇక రీడింగ్ ద్వారా మనకు చెప్తుంది. దీనిలో రిఫ్లెక్షన్ ఆఫ్ గామా రేస్ ఇది మేడ్ ఇన్ రష్యా, ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఒకటి ఉంది అని మనకు తెలుస్తుంది. అప్పుడు దాన్ని అక్కడ మనం కట్ చేయడం కానీ ఏ విధంగా చేయాలో ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తాం. వేరే బాంబు పెట్టి కూడా దాన్ని కట్ చేస్తాను. ఇది రేడియేషన్ మీటర్. ఎందుకంటే రేడియేషన్ ద్వారా విఐపి సెక్యూరిటీలో చాలా థ్రెట్స్ ఉన్నాయి. ఫ్యూచర్ థ్రెట్స్ అనమాట. మా దగ్గర రేడియేషన్ ఒకటి, కెమికల్ వార్ఫేర్, బయాలజికల్, అంటే బాంబులే కాకుండా భవిష్యత్తులో మనకి తరాల్లో ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి. సో ప్రమాదకరమైనటువంటి రేడియో యాక్టివిటీ, రేడియో ధార్మికత ఏదైనా కూడా ఇది గుర్తిస్తుంది విఐపి సెక్యూరిటీలో. ఇది సీక్రెట్ కెమెరాలు ఏదైనా పెట్టి విఐపి సెక్యూరిటీలో వాళ్ళు మాట్లాడుకునేది రికార్డ్ చేయడం కానీ ఏదైనా కనుక్కోవాలనుకున్నప్పుడు అటువంటి కెమెరాలని దీని ద్వారా గుర్తిస్తాము, ఎక్విప్మెంట్ ద్వారా. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇది కూడా ఎక్స్ప్లోజివ్ డిటెక్టర్ మేడ్ ఇన్ రష్యా. ఇది దీనిలో ఎక్కడైనా ఎక్స్ప్లోజివ్ ఉంటే గుర్తిస్తాం. ఇది ఎక్స్రే మిషన్. ఇప్పుడు ఈ విధంగా మనకి ఎక్స్రే తెలుస్తుంది. ఈ ఎక్స్రేని బట్టి మార్క్ చేసుకొని ఆ డిస్రప్టర్తో ఫైర్ చేస్తాం దానిలో ఉన్నది. ఇది ఎన్ఎల్జేడి. సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఒక రేడియో సర్క్యూట్లో రిమోట్ కానీ ఏదైనా పెట్టినప్పుడు మనకి బాంబుతో పాటు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటే దాన్ని కనుక్కోవడానికి ఎక్విప్మెంట్ని వాడతాం. ఇది భూమిలో ఉన్నటువంటి మెటల్ కంటెంట్స్, మెటల్ డిటెక్టర్, మైన్ స్వీపర్, ఇవన్నీ కూడా హ్యాండ్ మెటల్ డిటెక్టర్స్. ఇది లైటు, ఇది డోర్ ఫ్రేమ్ యాక్సెస్ కంట్రోల్ ఎక్విప్మెంట్. ఇది మనకి ఎన్బిసి సూట్ బయట ఉంది, న్యూక్లియర్ బయాలజికల్ కెమికల్. అటువంటి వాతావరణంలో ఈ సూట్ వేసుకొని వెళ్ళినప్పుడు ఇతనికి ఏమీ కాదు. ఇది బాంబు సూట్ బయట ఉంది. ఈ బాంబు సూట్ ఏంటంటే బాంబు దగ్గరికి వెళ్ళేటప్పుడు టెక్నీషియన్ అది వేసుకొని వెళ్తాడు. ఇవి ఏదైతే ఆ ఎక్సర్సైజ్ ఉంది మ్యానిపులేటర్తో తీసుకెళ్తున్నామో దీని ద్వారానే చేయగలం. అదన్నమాట. అంటే ముఖ్యంగా ఈ బాంబ్ స్క్వాడ్కి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఒకవేళ ఎవరైనా అగంతకులు కావచ్చు, అన్నోన్ నెంబర్స్, అన్నోన్ పర్సన్స్ కావచ్చు, మీకు ఎలాంటి సమాచారం వస్తే మీరు దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎలా దాన్ని వెరిఫై చేసుకుంటారు? అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఒకటే కాదు, మేము ట్రైనింగ్ సెంటర్ కూడా, నోడల్ ఏజెన్సీ అన్ని జిల్లాలో టీంలని అందరినీ కూడా మేమే ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళందరికీ చెప్తాం అన్నమాట ఏ విధంగా బాంబుని ఎదుర్కోవాలి, థ్రెట్ వచ్చినప్పుడు ఎటువంటి యాక్షన్ చేయాలనేది అందరికీ నేర్పిస్తాం మేము యాజ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ సెంటర్. మాది మొయినాబాద్లో ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది. స్టేట్ వైడ్ అట్లాగే అదర్ స్టేట్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తుంటాం మా దగ్గర. అంటే ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉంటాయి? అంటే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా ఇంటెలిజెన్స్లో కూడా, అందులో ఎన్ని వెరైటీ అంటే ఎన్ని డిఫరెన్స్ ఉంటాయి, ఎలాంటి రకాలుగా ఉంటాయి, ఎవరెవరు ఎలాంటి వర్క్స్ చేస్తున్నారు? అంటే యాజ్ పర్ యాజ్ టెక్నికల్ బ్రాంచ్ అంటే ఇది మాకు సంబంధించినంత వరకు మా వర్క్ ఇంతవరకే ఉంటుంది. రిమైనింగ్ పర్సనల్ సెక్యూరిటీ ఉంది, అట్లాగే మా డాగ్ స్క్వాడ్ ఉంది, మా వింగ్ ఇది కూడా డాగ్ స్క్వాడ్ ఉంది. డిఫరెంట్ డాగ్స్ ఉన్నాయి దీంట్లో, ట్రాకర్స్ ఉన్నాయి, స్నిఫర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా. నార్కటిక్స్ డాగ్ కూడా ఉంది. ఇప్పుడు మొన్న డ్యూటీ మీట్లో ఇది మన ఎక్స్ప్లోజివ్ డాగ్ గోల్డ్ మెడల్ వచ్చింది మనకి ఆల్ ఇండియాలో. అలాగే డాగ్ కాకుండా మనకి ఇది ఈగల్ ట్రైనింగ్ ఉంది మా దగ్గర. అంటే ఈ గ్రద్ద ఒక డ్రోన్, విఐపి సెక్యూరిటీలో డ్రోన్ వస్తే ఆ డ్రోన్ని పట్టుకుంటుంది, గద్ద వెళ్ళి డ్రోన్ని పట్టుకుంటుంది అనమాట. సో ఇది కూడా మా దగ్గర ట్రైనింగ్ సెంటర్లో మా అండర్ గైడెన్స్ ఆఫ్ అవర్ డిఐజీ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ గైడ్ ద్వారా ఇది కూడా జరిగింది. మా దగ్గర ఉన్నాయి ఇవి కూడా. అవి కూడా ట్రైన్ ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ పోలీస్, తెలంగాణ పోలీస్ ఇటువంటిది ఎక్సర్సైజ్ చేస్తున్నది. థ్యాంక్ యూ. ఇది మనం చూస్తున్నాం కదా, దాదాపుగా హోంశాఖకు సంబంధించి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎస్బీస్ కావచ్చు, వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ఈ డిపార్ట్మెంట్స్ సంబంధించి కూడా ఒక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మనము క్లియర్గా అర్థమవుతుంది. అంటే ప్రపంచంలోనే ఒక తెలంగాణలో ఈ హోంశాఖ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మనం చూసాం డాగ్ స్క్వాడ్కి సంబంధించి కూడా ఒక గోల్డ్ మెడల్ సాధించింది తెలంగాణ పోలీస్ అంటే మనం చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది. అంతేకాకుండా డ్రోన్లకు సంబంధించి ఏదైనా అన్నోన్ పర్సన్స్ డ్రోన్లు ఎగరేసినప్పుడు ఈగల్కి సంబంధించి ఈగల్స్ ద్వారా కూడా వాళ్ళు ట్రైనింగ్ పూర్తి చేసి ఈగల్ ద్వారా ఒక డ్రోన్ కెమెరాలను కూడా పట్టుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఎస్పీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తంగా మనం చూసినట్లయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించి మాత్రం చాలా నైపుణ్యాలతో
కూడినటువంటి వ్యవస్థ మన దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హోంశాఖకు సంబంధించి రకరకాల వ్యవస్థలకు డిపార్ట్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ స్టాల్స్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా మనం మిగతా స్టాల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకొక స్టాల్ మనం చూసినట్లయితే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీజీ పోలీస్ కంప్యూటర్ సర్వీస్ అండ్ స్టాండర్డైజేషన్ అని చెప్పేసి ఇంకొక స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, అధికారులు ఎలా ఈ వర్క్లో నిమగ్నం అవుతారు, ఇందులో ఉన్నటువంటి డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, ఇక్కడ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఒకసారి మనం వాళ్ళకి తెలుసుకుందాము. నమస్తే అండి, ఈ వ్యవస్థకు సంబంధించి ఎట్లా మీరు వర్క్ చేస్తారు అనేది కొంచెం మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. హలో మేడం, ఇది తెలంగాణ స్టేట్ పోలీస్ వెబ్సైటు. సో ఇది ఏంటంటే సిటిజన్స్ సర్వీసెస్, సిటిజన్స్ గురించి మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే సిటిజన్స్ పోలీస్ స్టేషన్కి రాకుండా వాళ్ళ ఇంట్లోనో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళు ఈ వెబ్సైట్ లాగిన్ చేసుకొని దాంట్లో ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం కల్పించాం. సో అలాగే ఆ ఇచ్చిన కంప్లైంట్ అది పోలీస్ స్టేషన్ మన ఎస్హెచ్ఓకి వస్తుంది. ఎస్హెచ్ఓ దాన్ని బట్టి ఆ కంప్లైంట్కి కాల్ చేయడమా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బట్టి ఆ సీన్కి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, మళ్ళీ దాంట్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళ స్టేటస్ కూడా మనం దీంట్లో చెక్ చేసుకోనికి ఫెసిలిటీ ఇచ్చాము సిటిజన్స్కి. యాజ్ వెల్ యాజ్ ఒకవేళ కంప్లైంట్ అయినా వాళ్ళకి ఎఫ్ఐఆర్కి కన్వర్ట్ అయింది అనుకోండి, ఎఫ్ఐఆర్ కన్వర్ట్ అయితే ఆ ఎఫ్ఐఆర్ని కూడా మనకు సిటిజన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వితౌట్ పోలీస్ స్టేషన్కి రాకుండా. సో ఈ యాప్కి సంబంధించి ఎట్లాంటి కంప్లైంట్స్ మనం ఇలా రిజిస్టర్ చేసుకోవడానికి ఉంటుంది, దీనికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి? అంటే నార్మల్గా అన్నోన్ పీపుల్స్ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళకు యాప్స్ లాగిన్ అయ్యి కంప్లైంట్ చేసుకునేటువంటి అంటే పరిజ్ఞానం అనేది వాళ్ళకు ఉండదు. అంటే అలాంటి వాళ్ళకు కూడా ఈ యాప్ ఎట్లా యూజ్ అవుతుంది అనేది మనం చెప్తారు. ఇది ఏంటంటే మేడం, యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటేనే మనం దీంట్లో కంప్లైంట్ ఇవ్వడానికి వీలు ఉంటుంది. సో ఎవరైనా ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం వాళ్ళ రిలేటివ్స్ని ఎవరైనా అడిగితే వాళ్ళ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనం దీంట్లో లాగిన్ అయ్యి పిటిషన్ ఎంట్రీ చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఈ యాప్ అందుబాటులోకి వచ్చి ఎన్ని డేస్ అవుతుంది? ఈ యాప్లో ముఖ్యంగా ఎన్ని ఇప్పటివరకు కంప్లైంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు? సో దీంట్లో ఇప్పటివరకు మనకు 1,00,000 అబౌవ్ యూజర్స్ అవైలబుల్ ఉన్నారు. సో అందరు సిటిజన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఆ సిటిజన్స్ అనేది సో దీంట్లో రెగ్యులర్గా కొంతమంది యూజర్స్ ఏంటంటే రెగ్యులర్గా ఎఫ్ఐఆర్స్ డౌన్లోడ్ చేసుకుంటారు. సో అట్లా. ఓకే, ఇక్కడ ఇంకొక ఎస్పీ గారు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ డిపార్ట్మెంట్కి సంబంధించి మీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, అంటే ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటే మీ వ్యవస్థ పనిచేస్తుంది, ఇది ఎవరికి ప్లస్ అవుతుంది? జనరల్ సిటిజన్స్కి ప్లస్ పోలీస్ పర్సనల్కి కూడా టీఎస్ కాప్ అండ్ సిటిజన్ పోర్టల్ అప్లికేషన్స్ అన్నీ తీసుకొచ్చాము. ఈ పెట్టి కేసు చిన్న క్రైమ్స్కి దానికి యూజ్ అయ్యేటట్టుగా ఈ పెట్టి కేసు అప్లికేషన్ ఇవన్నీ లాస్ట్ 10 years నుంచి డెవలప్ చేసి యూజ్ చేసుకోవాలి. అంటే ముఖ్యంగా ఇట్లాంటి యాప్స్ గురించి చాలా వరకు అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా అవేర్నెస్ ఉండదు. అంటే మీరు ఎలాంటి అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకెళ్లారు? అంటే మీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు ఎన్ని నిర్వహించారు? రెగ్యులర్గా పోలీస్ పర్సనల్కి ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్లస్ సిటిజన్ పోర్టల్ అది మాత్రమే సిటిజన్స్కి యూస్ఫుల్గా ఉంది. అది జనరల్గా ఎఫ్ఐఆర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవేర్నెస్ అంతా ఉంది. అంటే ఇప్పటివరకు ఇందులో రిజిస్టర్ అయినటువంటి మేజర్గా ఎన్ని కంప్లైంట్స్ మీరు రిజిస్టర్ చేసుకొని ఉంటారు? కంప్లైంట్స్ గురించి కాదండి, ఇది ఎఫ్ఐఆర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనము. సో ఎవరైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్స్ చేసుకుని దాన్ని ఆన్లైన్ కాపీ తీసుకోవడానికి ఈ వెబ్సైట్ యూజ్ అవుతుంది. ఓకే, అంటే నార్మల్గా పిఎస్కి వచ్చి ఖచ్చితంగా కంప్లైంట్ అనేది వాకిన్ క్లయింట్స్ వచ్చి అంటే ఎవరైతే ఉంటారో కంప్లైంట్స్ పిటిషనర్స్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఒకసారి ఎఫ్ఐఆర్ అవుతే అప్పుడు మాత్రమే ఇది యూజ్ అవుతుంది. అప్పుడే ఇది యూజ్ అవుతుంది మనం డౌన్లోడ్ చేసుకోవడం. మనం చూస్తున్నాము ఇక్కడ ఇది యాప్ వచ్చేసి తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కంప్యూటరైజ్డ్ సర్వీస్. అంటే ఒక వ్యక్తి వాళ్ళ కంప్లైంట్ను ఒకసారి పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకున్న తర్వాత అది ఎఫ్ఐఆర్ బుక్ అయితే దానికి సంబంధించిన కాపీను వాళ్ళకు సంబంధించిన ఒక యూజర్ ఐడి ద్వారా కూడా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు వాళ్ళ కాపీని తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక స్టాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ టీజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్, అంటే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అధికారులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చెప్పండి మేడం, మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ టెక్నాలజీ ఎట్లా యూజ్ చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర చేర్చుకోవడానికి కానీ విఐపి మూమెంట్స్ అప్పుడు కానీ ఏదైనా ఇన్ కేస్ ఒక సీన్ ఆఫ్ అఫెన్స్ అయినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కంట్రోల్కి వెళ్ళడం కానీ అంతా త్రూ వాకీ టాకీ యూజ్ చేసి చేస్తారు.
ఇమీడియట్ మేము కంట్రోల్ రూమ్ చెప్తే కంట్రోల్ రూమ్ కన్సర్న్ ఎస్హెచ్ఓకి చెప్తాము. వాళ్ళు అక్కడి నుంచి కన్సర్న్ పోలీసుల స్క్రీన్ ఆఫ్ అఫెన్స్కి పంపిస్తారు. పంపించడం వల్ల మనకు వెంటనే పోలీస్కి వాళ్ళకి కమ్యూనికేషన్కి మేము పనిచేస్తాం. టెక్నాలజీ ఏమవుతుందంటే మ్యాన్ ప్యాక్తోనే వాళ్ళు త్రూ అవుట్ ఇది చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఇంత ప్రాసెస్ చెప్తున్నారు కదా, ఈ ప్రాసెస్లో ఎవరైతే కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి అంటారా? ఏమి ఇబ్బందులు ఇది మొత్తానికి కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులకు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ ఇన్కన్వీనియంట్ లేకుండా ఒకరి నుంచి ఒకరికి ఈ కంప్లైంట్ అనేది ప్రాసెస్ చేస్తామని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా చాలా స్టాల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తంగా మనం చూసుకున్నట్లయితే చాలా స్టాల్స్ హోంశాఖకు సంబంధించినటువంటి స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. అంటే ఒక తెలంగాణకు సంబంధించిన పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులను మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, దీనికి సంబంధించి ప్రైజెన్స్ అండ్ దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ మేడం ఇది. ఇక్కడ మా జైల్లో ఖైదీలంతా తయారు చేసే వస్తువులు ఉంటాయి మేడం. ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి, చిన్నపిల్లల టాయ్స్ ఉన్నాయి మేడం. ప్లస్ మా ఫినాయిల్ ఉంది, మైనేషన్ వాషింగ్ పౌడర్ ఉంది, టవల్స్ ఉన్నాయి, చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. అలాంటివి మనకి బయట కంటే తక్కువ ధరలో ఇక్కడ అమ్ముతారు మేడం. ఇక్కడ వచ్చిన డబ్బులు మేము ఏం చేస్తామంటే ఖైదీల కుటుంబాలకు ఇస్తాం మేడం, జీతాలు ఇస్తాం మేడం ఖైదీలకి, వాళ్ళ కుటుంబాలకు పంపిస్తారు మేడం. వాళ్ళు అంటే వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మీరే మీ డిపార్ట్మెంట్ తెచ్చిస్తుందా? వాళ్ళు ఎలా ఉంటుంది ప్రాసెస్? మేడం మా డిపార్ట్మెంటే తెచ్చిస్తుంది మేడం. దానికి ఖైదీలే తయారు చేస్తారు మేడం. ఇక్కడ ఉన్న దుప్పట్లు టవల్స్ మీరు చూసారు కదా, ఇవన్నీ హ్యాండ్ మేడ్ మేడం మొత్తం అంతా. అంటే మనకి బయట ఉన్నవి కల్తీ ఉంటాయి, ఇవి ప్యూర్ కాటన్ మేడం. ఇది చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మేడం. ఇది మనం అంటే ఏదైతే కంప్లైంట్స్ వచ్చినటువంటి ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి మానసికంగా గురి కాకుండా ఉండడం కోసం ఇప్పటికే మనం చాలా సందర్భాల్లో కూడా చూసాం. అంటే ఖైదీలకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ వ్యవసాయకు సంబంధించినటువంటి కూరగాయలను మొక్కలు నాటడం కావచ్చు, ఇట్లాంటి పనులు చేస్తుండగా మనం చూసాము. అయితే తాజాగా కొంతమంది ఖైదీలకు అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కావచ్చు, వాళ్ళకు అంటే వాళ్ళ మానసికంగా ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా ఉండడం కోసం ఇలాంటి చేనేతలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర పనులకు సంబంధించి కావచ్చు, అక్కడ ఒక ఉపాధి కూడా కల్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ ఇవి తయారు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ పోషణకు సంబంధించి కూడా వాళ్ళు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇక్కడ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ఎవరైతే ఖైదీలు వాళ్ళ యొక్క ఈ ఉపాధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో ఇక్కడ ఒక డీజీ గారు కూడా మాట్లాడడం. మేడం చెప్పండి, అంటే నార్మల్గా ఇప్పటివరకు అయితే ఖైదీలకి కేవలం అక్కడ ఉన్నటువంటి ఏరియాలో మొక్కలు అంటే కూరగాయలు పండించడానికి అలాంటి కాలకృత్యాలు చేస్తామని చెప్పేసి, అంటే కొత్తగా ఇక్కడ ఈ చేనేతకు సంబంధించి కావచ్చు ఇవి కూడా చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఇవి చేస్తున్నారు. ఇవి చేస్తే ఇది వీవింగ్ దెన్ మొత్తం ఏమేమి చేస్తున్నారు మేము ఇక్కడ రాసాము. సో ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్, కార్పెంట్ ఇండస్ట్రీ, దరి మేకింగ్, ఫ్యాబ్రిక్, వీవింగ్, ఇవి అన్నీ ఉన్నాయి. వీళ్ళు అంతా వాళ్ళకు నేర్పిస్తే వాళ్ళు ప్రిజన్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత జనజీవన శ్రవంతిలో కలిసిపోవటానికి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇది ప్రిపేర్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మాకు మీరు అగ్రికల్చర్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నారు, అది ఒక సెపరేట్ సెపరేట్ ఇన్స్టిట్యూషన్. చెల్లపల్లిలో 2 ఉన్నాయి, ఒకటి జైలు ఉంది, చెల్లపల్లి జైలు, అండ్ ఒకటి పిఎస్సి అంటే ప్రిజనర్స్ అగ్రికల్చర్ కమ్యూనిటీ. దాంట్లో మాకు చాలా అగ్రికల్చరల్ యాక్టివిటీస్ నడుస్తుంది. అది తప్ప ఇవి కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి అన్నీ విమెన్ ప్రిజనర్స్ వాళ్ళు చేస్తున్నారు. సో మీరు ఇది చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్, ఐరన్ అండ్ స్టీల్, కార్పెంటరీ, ఇవి అన్ని ఎసెన్షియల్ గుడ్స్ ఉన్నాయి కదా, ఇవి అన్నీ కూడా మేము తయారు చేస్తున్నాము. అండ్ ప్రిజన్ ఎస్పెషల్లీ ఫినాయిల్ అండ్ ఇవి డిటర్జెంట్స్ అని చాలా ఫేమస్ లాట్ బికాస్ ఆఫ్ దేర్ గుడ్ క్వాలిటీ. సో మాకు చాలా అంటే డిమాండ్ ఉంది అండ్ మాది ప్రొడక్ట్స్ కూడా బాగానే పోతున్నాయి. అండ్ ఇవి అన్నీ దే ఆర్ వెరీ కంప్లీట్లీ వూవన్, హ్యాండ్ వూవన్. సో ఇలాంటి మీరు బయట దొరకడానికి కూడా కష్టం, ప్యూర్ అండ్ హ్యాండ్ వూవన్. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ ఈజ్ సో ఫేమస్. వన్ ఆఫ్ అవర్ దరీస్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లాండ్ విత్ క్వీన్ ప్యాలెస్లో. మామూలుగా ఖైదీలకు సంబంధించి అక్కడ వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసము అక్కడ ఎక్కువకి అగ్రికల్చర్కి సంబంధించి కూరగాయలు నాటుతారు, అంటే మొక్కలు నాటడం అలాంటివి పెంచి గార్డెనరీగా చేసామని చెప్పేసి ఇది కూడా చేస్తాము.
ఓకే, ఇది కూడా చేస్తాము. ఇంకా కొత్త కొత్త ఎప్పుడు ఎవరు చెప్తే లేకపోతే మేము మన తరఫు నుంచి వి ట్రై టు గివ్ దెమ్ ఎన్ని స్కిల్స్ ఇవ్వగలుగుతామో అంత ఇస్తాం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత మీరు వీటిని ఎక్కడికి సేల్ చేస్తారా? ముఖ్యంగా వాళ్ళకి ఏమైనా ఉపాధికి సంబంధించినటువంటి వాళ్ళు నేర్చుకుంటారు, బయటికి వెళ్ళి వాళ్ళు ఇది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి మాకు అవుట్లెట్స్ ఉన్నాయి, దాంట్లో మేము అమ్ముతాము. అండ్ వాళ్ళు పరిశ్రమ చేయడానికి వేజెస్ కూడా ఉన్నాయి. మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా ఒక 14 years తర్వాత వేజెస్ కూడా పెంచారు. అంటే ముఖ్యంగా ఇది ప్రిపేర్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు మీరు ఎలాంటి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది? వేజెస్ అవుతుంది. వేజెస్ అంటే వాళ్ళు ఎన్ని రోజులు తయారు చేశారు, ఎవ్రీ డేకు వాళ్ళకు డబ్బులు ఇస్తాం. ఇంకా చాలా స్టాల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాము హోంశాఖకు సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్తో పాటు వాళ్ళు చేసే పని, వాళ్ళకి ఎలాంటి వ్యవస్థ పనిచేస్తుందని చెప్పేసి ఇప్పటికే మనం తెలుసుకున్న సందర్భం అయితే కనబడుతుంది. ఇక్కడ ఇండివిజువల్గా కూడా ఒక ఎక్విప్మెంట్ ఉంది, అసలు అది ఏదో పనిచేస్తుందో అది దేనికోసం ఉపయోగిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇదేంటి PSG A1 అని చెప్పేసి? స్నైపర్ రైఫిల్ అండి దీని రేంజ్ వచ్చి 1 kilometer ఉంటుంది. దీనిలో ఏమంటే 7.62 దీంట్లో ఆమినేషన్ వాడతారు. బట్ ఇది వెయిట్ వచ్చేసి 8 kgs ఉంటుంది. ఇది జర్మన్ మేడ్ అనమాట, ఇంపోర్టెడ్ వెపన్. అంటే ఇది ఎట్లాంటి సందర్భాలలో ఎక్కువగా ఉపయోగించే అవకాశం అంటే స్నైపర్ అంటే వేరే వెపన్స్ అన్నీ 200-300 మీటర్లు ఉంటుంది. ఎస్పెషల్లీ 1 kilometer వరకు కూడా దీన్ని మనం ఆపరేట్ చేస్తాం. ఇక్కడ నుంచి 1 kilometerలో ఉన్న ఎనిమిని కూడా మనం షూట్ చేయొచ్చు. అంటే ఎక్కువ రెగ్యులర్గా ఉపయోగించే సందర్భం అయితే ఉండదంటారా? ఇంకొక ఎక్విప్మెంట్ కూడా ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ ఏంటి సార్ దీన్ని ఏమంటారు, ఇది ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తుంటారు, దీని యొక్క ఉపయోగాలు ఏంటి? ఇది CSM, ఇది మనకు కౌంటర్ టెర్రరిజం పనికి వస్తుంది. ఇది ఒక పరిక్రమ, ఇది ఒక అసెసరీ. దీని మీద గ్లాక్ పిస్టల్ ఫిట్ చేసిన తర్వాత శత్రువుని గోడ అవతల ఉన్న దేనికి ఉన్న ఇది తిప్పి ఎట్టు విధంగా ఈ విధంగా దీంట్లో చూసి ఇక డాట్ కనిపిస్తుంది కదా, ఈ డాట్లో చూసి ఈ విధంగా శత్రువు అక్కడ గోడ అవతల ఉందనుకోండి, ఈ డాట్ ఎక్కడ కనిపిస్తుందో ఇక్కడ లేజర్ ఉంటుంది మేడం. గోడ అవతల ఉన్నటువంటి దాన్ని కూడా తెలుసుకొని ఇక అక్కడ లేజర్ పడుతుంది చూడండి, అక్కడ ఆ లేజర్ ఎక్కడ మార్క్ చేస్తుందో అక్కడ బుల్లెట్ తగ్గుతుంది మేడం. ఇది 62 పాయింట్ మీద పాయింట్ తీసుకొని ఎక్కడ శత్రువు ఎక్కడ ఉన్నదో దానికి అదే పిన్ పాయింట్లో బయట తగ్గుతుంది మేడం. ఓకే, ఇంకా ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తారు? ఇది ఎక్కువ కౌంటర్ టెర్రరిజంలో, రూమ్ ఇంటర్వెన్షన్లో, బస్ ఇంటర్వెన్షన్లో, ట్రైన్ ఇంటర్వెన్షన్లో, మన కిటికీలోకి వెళ్ళి కింద ఉన్న శత్రువుని, కిటికీల కింద ఉన్న శత్రువుని ఈ విధంగా కొట్టడానికి పనికి వస్తుంది మేడం. ఇంకా చాలా ఉన్నాయి. ఇది మెయిన్, ఇది ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది మేడం. ఈ ఆపరేషన్ కమాండర్ ఎవరు ఉంటారో ఆయన దగ్గర ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లో మొత్తం కనిపిస్తుంది మేడం, మన కమాండ్ ఏం చేస్తున్నాం అనేది. దీని ద్వారా అక్కడ ట్రాన్స్లేట్ అవుతుంది, మొత్తం సర్క్యులేట్ అవుతుంది మేడం. సెటప్ లాగా స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్లో కమాండర్ దీని మీద చెప్పి చూసి చెప్పుకుంటాడు ఎక్కడ ఏమున్నది చెప్తుంటారు మేడం. ఇది ఇంకా చాలా రకాల వ్యవస్థ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. సార్ ఇదేంటి సార్, అంటే నార్మల్గా ఇది ఎంత డిస్టెన్స్లో మీరు షూట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎప్పుడు యూజ్ చేస్తారు? నమస్తే మేడం, ఈ వెపను టార్ రైఫిల్ అంటారు మేడం, 3C అసాల్ట్ రైఫిల్. ఇది చాలా లైట్ వెయిట్ వెపన్, 350 మీటర్ల వరకు మనం యాక్యురేట్గా ఫైర్ చేసుకోవచ్చు. హై యాక్యురసీ వెపను. ఇంతకుముందు మన దగ్గర ఈ వెపన్ తమిళనాడులో తయారవుతుంది. ఇంతకుముందు AK-47 వెపన్ ఉండే, ఆ వెపన్కి మాడిఫై చేసిన వెపన్ అన్నట్టు. లైట్ వెయిట్ వెపను, హై యాక్యురసీ వెపన్. ఈ డే టైంలో కానీ నైట్ టైంలో కూడా యాక్యురసీ పెంచుకోవడానికి, యాక్యురసీ కొరకు దీనికి పికెటింగ్ రైల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని మీద ఆప్టికల్ సైడ్ ఉపయోగించి ఫైర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మేడం. చాలా లైట్ వెయిట్ వెపను. ఇది సైడ్ ఫోల్డెడ్ బట్ వెపన్ అంటారు. ఇది ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఏంటంటే కమాండోలు VIP దగ్గర ఎస్కాట్ డ్యూటీ చేసేటప్పుడు 360 degrees తిప్పుకోవడానికి కన్వీనియంట్గా సిచ్యువేషన్ మూమెంట్ ఫైర్ చేసుకోవడానికి అనుకూలంగా కంఫర్ట్గా ఉంటుంది మేడం. ఇది మొత్తానికి నార్మల్గా AK-47 అనే పేరు జనరల్ పీపుల్ అందరూ కూడా ఐడెంటిఫై చేస్తుంటారు. దాని ప్లేస్లో రీప్లేస్ అయినటువంటి ఎక్విప్మెంట్గా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఉపయోగించేటప్పుడు చాలా కంఫర్ట్గా, అనుకూలంగా కూడా దాన్ని మౌల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సార్ ఇదేంటి సార్? మేడం ఇది 7.62 రైఫిల్ ఘాతక్ మేడం. ఇది మన AK-47 నుంచి మనం ఇండియాలో కొత్తగా తయారు చేసుకున్నాం మేడం.
లేటెస్ట్ వర్షన్ మేడం. ఇది ఇషాపూర్లో దీన్ని డెవలప్ చేశారు మేడం. ఇది మనకు 7.60 mm అమ్యునేషన్, AK-47 అమ్యునేషన్ ఫైర్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ హ్యాండ్ ఆటోలో ఫైర్ చేసుకోవచ్చు మేడం. దీనికి మళ్ళీ మనం ఇక్కడ మన సైడ్ పెట్టుకోవచ్చు మేడం, రైట్ సైడ్. ప్లస్ కింద ఇక్కడ మనం యూవిజీలు ఫిక్స్ చేసుకొని యూవిజీలు కూడా గ్రెనేడ్ కూడా ఫైర్ చేసుకోవచ్చు మేడం. ప్లస్ మళ్ళీ దీనికి మనం ఎఫెక్టివ్ రేంజ్ AK-47 లాగానే 400 మీటర్స్ ఉంటుంది మేడం. ఎఫెక్టివ్ రేంజ్ ఉంటుంది. ఇందులో 30 రౌండ్స్ ఫైర్ చేసుకోవచ్చు మేడం. 30 రౌండ్ లోడ్ చేసుకోవచ్చు. కెపాసిటీ 30 రౌండ్స్ కెపాసిటీ ఉంటుంది మేడం. ఇందులో ఫిక్స్డ్ బట్ ఉంది మేడం, ఫోల్డబుల్ బట్ కూడా ఉన్నాయి మేడం. ఇందులో ఇది ఫిక్స్డ్ బట్ మేడం. అంటే జనరల్గా యూజ్ చేస్తుంటారా? దీని కూడా స్పెసిఫిక్గా ఒక ఏమైనా ఉంటుంది? ఇది ప్రతి జవాన్ యొక్క పర్సనల్ వెపన్ మేడం. ఇది ఎఫెక్టివ్ రేంజ్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా అయితే మనం ఎక్కువ గ్రేడ్స్ అందులో వీటిలో యూజ్ చేస్తాం మేడం. ఇది నార్మల్గా చూడడానికి లైట్ వెయిట్గా ఉంటుంది. కామన్గా ప్రతి ఒక్క పర్సన్ యూజ్ చేసుకోవడానికి జనరల్గా ఉపయోగించేటువంటి వెపన్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సార్ ఇదేంటి సార్? మేడం ఈ యొక్క వెపన్ పేరు వచ్చేసి రైఫిల్ 5.56 mm ఇన్సాస్ అండి, ఎక్స్కాలిబర్. ఇది ఇన్సాస్ వెపన్కి వచ్చేసి అడ్వాన్స్డ్ వెర్షన్ అండి. ఇన్సాస్ వెపన్కి ఏమవుతుందంటే ఫిక్స్డ్ బట్ ఉంటుండేది. దీనికి ఏం చేశారంటే సైడ్ ఫోల్డ్ బట్ అవుతుంది. ఇది ఇట్లా సైడ్ ఫోల్డ్ చేయడానికి ఈజీ ఉంటుంది అండ్ వెయిట్లో తక్కువ ఉంటుంది. ఇది 4.2 kgs ఉంటుంది. ఇన్సాస్ వచ్చేసి 5 kgs అండ్ అబౌవ్ ఉంటుంది. క్యారీ చేయడానికి కొంచెం అది హార్డ్ ఉంటుండేది. ఇది అడ్వాన్స్డ్ వెర్షన్ అండి, ఈజీగా క్యారీ చేయడానికి. ఒకటి మ్యాగజిన్ కెపాసిటీ దానికి 20 రౌండ్స్ ఉంటుండేది, దీనికి 30 రౌండ్స్ ఉంటుంది. అందులో సెమీ అండ్ 3 రౌండ్ బరస్ట్ ఉంటుంది. ఇందులో సెమీ అండ్ ఆటోమేటిక్ ఫైర్ ఉంటుంది. 400 మీటర్స్ వరకు యాక్యురేట్ ఫైర్ చేయొచ్చు. 650 to 700 రౌండ్స్ పర్ మినిట్ ఫైర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 30 రౌండ్స్ అంటారు అంటే 30 రౌండ్స్ అంటే 30 బుల్లెట్స్ సార్? అవును, అంటే ఒక్కొక్క బుల్లెట్ ఒక్కొక్క రౌండ్ కిందకి కౌంట్. అవును. ఇది చూసాం కదా, మామూలుగా AK-47లోనే కొంచెం డిఫరెంట్ మోడల్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది కన్వర్ట్గా డైలీ అంటే రెగ్యులర్గా ఉండేటువంటి వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ప్లస్ ఇది మోడల్ దానిలాగానే AK-47 టైప్ ఏదైతే అప్గ్రేడ్ వచ్చిందో ఇది కూడా అదే మోడల్ సంబంధించి చెప్తున్నారు. అంతేకాకుండా ఇందులో 30 రౌండ్స్లో కూడా మనకు షూట్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సార్ ఇదేంటి సార్? ఇది ప్రహరీ గ్యాస్ గన్ మార్క్ 2 పేరులోనే ఉంది, గ్యాస్ గన్. ఇది ఒక నాన్ లేతల్ వెపన్. అంటే మనము దీంతో ఫైర్ చేస్తే వాళ్ళకు దెబ్బ తగులుతుంది కానీ ఎలాంటి ఇంజురీస్ ఎక్కువగా కావు. దీని ద్వారా షెల్స్ ఫైర్ చేస్తాం. అంటే ఏదైనా ప్రభుత్వ శక్తులు కానీ అల్లరి ముక్కలు కానీ అక్కడ ధర్నా చేస్తున్నప్పుడు మనం దీని ద్వారా ఫైర్ చేస్తే అక్కడ పడ్డప్పుడు గ్యాస్ రిలీజ్ అవుతుంది. దాని ద్వారా ఏంటంటే అక్కడ ఉన్న వ్యక్తులకు కళ్ళకు కానీ చర్మం కానీ ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల వాళ్ళు చెల్లా చెదరవడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా ఇప్పుడు మీరు అంటున్నట్టు ధర్నాలు నిరసనలు చేసినప్పుడు టియర్ గ్యాస్ వదిలారు అంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ అయినా సార్? ఇట్లాంటి టైప్ వాడతాం. ఇందులో లాంగ్ షెల్స్ ఉంటాయి, లాంగ్ రేంజ్ షెల్స్ ఉంటాయి, షార్ట్ రేంజ్ షెల్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఉంటాయి. స్టన్ షెల్స్ ఉంటాయి, అంటే పెద్దగా శబ్దాలు రావడం అట్లాంటి షెల్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా అగ్నివర్ష అలాంటివి కూడా ఉంటాయి. మనము మెన్ ద్వారా ఫైర్ చేసుకోవడానికి ఇది ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇది మనం చూసాం కదా, ఖచ్చితంగా జనరల్గా ఎవరైతే ధర్నాలు రాస్తారోకోలు చేసినప్పుడు ఒక ఎలాంటి కొంచెము అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను ఇబ్బంది పెట్టే ప్రయోగం చేసినప్పుడు ఇలాంటివి ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైనా నిరసనలు తెలిపినప్పుడు ధర్నాలు చేస్తున్నప్పుడు అక్కడ అల్లర్లు జరిగినప్పుడు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు అని చెప్పేసి మనం రెగ్యులర్గా చెప్పుకుంటుంటాము. అందులో కూడా ఇది ఒక భాగం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక వెపన్ ఉంది, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే ఇదేంటి సార్? SMG 9mm MP5 మిషన్ పిస్టల్ MP5 A3. దీన్ని న్యూ మోడరైజ్డ్ వెపన్ అమ్మ. ఇది జర్మనీ మేడు. ఇంతకుముందు SMG 9mm కార్బన్ అని ఇండియా మేడ్ వెపన్ ఉండేది. దాని ప్లేస్లో న్యూ మోడరైజ్డ్ వెపన్ ఇది తయారు చేయడం జరిగింది. ఇది 9mm × 19mm రౌండ్ ఫైర్ అవుతుంది. దీని మ్యాగజిన్లో 30 రౌండ్స్ వస్తాయి. ఇది బ్యాటిల్ క్రూజ్ వెపన్. అంటే బ్యాటిల్ క్రూజ్ వెపన్ అంటే గుత్తంగా లడాయమే ఫైర్ करने वाला వెపన్. అంటే జనరల్గా పాత ఓల్డ్ వెపన్స్తో చూస్తే ఈ వచ్చినటువంటి వెపన్స్ అన్నీ కూడా మినిమం 30 రౌండ్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తారు. దీంట్లో సింగిల్ రౌండ్, డబల్ రౌండ్ और ఆటోమేటిక్ ఫైర్ కూడా అవుతాయి. ఇది అంటే రెగ్యులర్గా పాత వెపన్స్ మనం చూసుకున్నట్టయితే అప్డేట్ వెపన్స్లో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి కూడా 30 రౌండ్స్ మనము షూట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇంకొక వెపన్ కూడా ఉంది. ఇదేంటి సార్? మేడం మన దగ్గర ఉన్న వెపన్ SMG 9mm మైక్రో యూజీ అండి. మైక్రో అంటే స్మాల్, యూజీ అంటే దీన్ని తయారు చేసిన ఫౌండర్. ఇది మనం ఇజ్రాయెల్ నుంచి తెప్పించామండి. ఈ లేటెస్ట్గా 9mmలో అడ్వాన్స్గా ఉన్న వెపన్ అంటే ఇదే. అంటే పిస్తల్ ఆటోలో అడ్వాన్స్ వెపన్గా ఇది మనకు తెప్పించారండి. ఇది ఆటోలో ఫైర్ అవుతుంది అండ్ రిపిటేషన్లో కూడా ఫైర్ అవుతుంది. ఒకసారి కాక్ చేసామంటే రౌండ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇది ఓన్లీ CKB ఏరియా అంటే క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్. ఇప్పుడు చిన్న గల్లీలు ఉంటాయి చూడండి, గల్లీలు కానీ ఇంట్లో దాక్కొని పెద్ద వెపన్ క్యారీ చేయడానికి ఇబ్బంది అయినప్పుడు ఈ వెపన్ క్యారీ చేసుకొని ఎగ్జామ్ ఫైర్ చేస్తారండి. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ మన దగ్గర ఉన్న ఇప్పుడు తెలంగాణలో ఉన్నది. చాలా బాగుందండి వెపన్. కాదండి, ఇజ్రాయెల్ మేడ్ ఇన్ ఇజ్రాయెల్.
చూస్తున్నాం కదా మనకు ఉన్నటువంటి వెపన్స్ అన్నీ కూడా ఒక్కొక్క వెపన్ ఒక్కొక్క దేశం నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక చిన్న రెగ్యులర్గా కనిపించే ఒక పిస్తోల్ లాంటిది ఇక్కడ మనకు కనబడుతుంది. ఇదేంటి సార్? మేడం ఇది గ్లాక్ 19X మేడం. ఇది పిస్టల్ యొక్క లేటెస్ట్ వెర్షన్. ఇది ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది, తక్కువ వెయిట్ ఉంటుంది. మరియు దీని మ్యాగజైన్ కెపాసిటీ ఎక్కువ పెంచారు, 17 రౌండ్స్ 19 రౌండ్స్ పెంచారు. ఇది మ్యాగజైన్ ఫిల్ చేసుకోవాలనుకుంటుంది, ఈజీగా క్యారీ చేయడానికి లేటెస్ట్ వెర్షన్ మేడం ఇది. అంటే పోలీస్ వ్యవస్థలో రెగ్యులర్గా ఒక హ్యాండ్మేడ్ పిస్తోల్ ఏదైనా మనం రెగ్యులర్గా చూస్తే ఏదైతే ఉంటుందో అందులో ఇది లేటెస్ట్ వర్షన్ అని చెప్తున్నారు. ఇది ఒక్కొక్క వెపన్ దీనికి సంబంధించి ఒకటి 18 రౌండ్స్, ఒకటి 17 రౌండ్స్ వరకు కూడా మనము రౌండ్స్ వేసుకోవడానికి అంటే షూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. మనం చూసాం కదా ఇప్పటికే చాలా రకాల వెపన్స్తో ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా విజయోత్సవ సంబరాలలో ఈరోజు చాలా హోంశాఖకు సంబంధించిన సంబరాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది మన సదరన్ సెక్టార్లోనే, అంటే సదరన్ రీజియన్ అంటే మీకు తమిళనాడు, కర్ణాటక, కేరళ, తర్వాత మహారాష్ట్ర కానీ ఎక్కడ లేకుండా విధంగా మన దగ్గర బేస్ రిపేర్ వర్క్షాప్ అని క్రియేట్ చేసాం, కొత్తగా మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఇంకోటి ఏంటంటే ఎంతో మన దగ్గర వెపన్స్ అనేవి రిపేర్కి వస్తే మనం బిఎస్ఎఫ్ టేకన్పూర్కి లేదా సిఆర్పిఎఫ్ పంపించేవాళ్ళు జబల్పూర్కి. ఇప్పుడు అది ఆ పరిస్థితి లేదు, మన దగ్గరనే వెపన్ రిపేర్ చేస్తున్నాము. ట్రైనింగ్ కూడా మన దగ్గరనే ఇస్తున్నాం, బేసిక్ ట్రైనింగ్ కూడా, ఆర్మర్ బేసిక్ ట్రైనింగ్. ఇంతో మనం ఎక్కడ పంపించేవాళ్ళం అంటే ఈఎంఈ సెంటర్కి, తర్వాత మేఘాలయ, తర్వాత అక్కడ పలానా చోట్ల పంపించేవాళ్ళం. అది మన సీనియర్ ఆఫీసర్లు అంత దూరం పంపొద్దని చెప్పడం వల్ల మన దగ్గరనే డిజైన్ చేసి ఇప్పటివరకు మన స్టేట్లో 2 బ్యాచెస్కి ఆర్మర్ ట్రైనింగ్ ఇచ్చాము. ఇప్పుడు మన దగ్గర వెపనరీ కూడా ఏ స్టేట్లో లేని స్ట్రాంగెస్ట్ వెపన్ మన దగ్గర ఉంది. కాబట్టి మన దగ్గర ఈ ఎక్స్ట్రీమిస్ట్ అఫెన్స్ కానీ ఏం జరగకుండా కూడా మన గవర్నమెంట్ చాలా కేర్ తీసుకుంటున్నారు మేడం. థ్యాంక్ యూ. మామూలుగా పోలీస్ వ్యవస్థకు సంబంధించి టోటల్గా ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి? ఏ డిపార్ట్మెంట్? 59 యూనిట్స్ ఉంటాయి మేడం. టోటల్గా మన దగ్గర 59 యూనిట్స్ ఉంటాయి. ఈ 59 యూనిట్స్ కూడా మేమే ఇన్ఛార్జ్ దానికి, అంటే డీజీ గారు దానికి మొత్తం ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ సార్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం మనం టోటల్గా స్టేట్లో ఇన్స్పెక్షన్ చేస్తుంటాము, తర్వాత వాటి రిపేర్ చేస్తుంటాము, ట్రైనింగ్ ఇస్తుంటాము. ఇవన్నీ కూడా మన దాంట్లో జరుగుతుంది. ఇంతవరకు లేదనమాట. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళేదంటే మేఘాలయ, టేకన్పూరు, తర్వాత జబల్పూరు, తర్వాత వెస్ట్ బెంగాల్ పంపించేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మనకి. గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం మన స్టేట్లోనే చేస్తున్నాము. వెపనరీలో ఎటువంటి కాంప్రమైజ్ చేయకుండా మనమే సాటిస్ఫాక్షన్గా ఉన్నాం మేడం. ఇది మొత్తానికి గతంలో లాగా కాకుండా దాదాపుగా ఉన్నటువంటి అవసరాలన్నిటికీ కూడా కావాల్సినటువంటి కార్యకలాపాలంతా కూడా ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలోనే చేసుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా మనం చూసినట్లయితే తెలంగాణ ఏడాది, అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు ట్యాంక్ బండ్, ఐమాక్స్ పరిసర ప్రాంతాల్లో హోంశాఖకు సంబంధించినటువంటి చాలా రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఇంకొక స్టాల్ చూస్తున్నాము. ఉమెన్ సేఫ్టీ వింగ్ సంబంధించినటువంటి ఒక స్టాల్ మనం చూస్తున్నాము. అసలు ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది ఈ మధ్య చాలా షీ నీడ్స్ కావచ్చు, షీ టీమ్స్ కావచ్చు, చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఉమెన్ సేఫ్టీ వింగ్ సంబంధించి ప్రస్తుతం మనము చూస్తున్నాము. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎలా పనిచేస్తుంది, అంటే దీనివల్ల ఉమెన్స్కి ఎంత ఉపయోగపడుతుందని చెప్తారు? We have different safety measures for women who travel around. Like one of them is about T-Safe, which helps in monitoring the children, women who are traveling during the nights. Even when it's not an Android phone also, you can still track the person who's traveling. Apart from that, we also have all these measures that are taken care. And there's a Bharosa Center also which is open up. 27 districts lo open ayindi madam adi. And yet remaining are yet to be open. Every district lo throughout Telangana state lo Bharosa and She teams unnadi ma'am. నార్మల్గా ఎవరైనా ఆడపిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, ఉమెన్ సేఫ్టీ లేనప్పుడు కానీ ఈ ఉమెన్ అనేది చాలా బాగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. మనము ఇప్పటికే చాలా రకాల స్టాల్స్ మనం ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భం కనబడుతుంది. ఇప్పటికే చాలా మంది, అంటే తెలంగాణలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎలా పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాము ఇంకొక స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇంకొక స్టాల్ ఏర్పాటు చేశారు. అసలు ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఫైరింగ్ అయినప్పుడు పనిచేస్తున్నారు, ఎట్లా పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారిని అయితే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ డిపార్ట్మెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటి, అంటే ఎలాంటి సందర్భాల్లో దీన్ని అంటే ఎట్లా యూజ్ చేస్తున్నారు? ఈ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ అంటామండి. డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఫైర్తో పాటు
ఎలాంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా కానీ మ్యాన్మేడ్ కెలామిటీస్ వచ్చినా కానీ అంటే భూకంపాలు కానీ వరదలు కానీ ఏదైనా వచ్చినా కానీ మేము 24/7 రెస్పాండ్ కావడానికి డిజాస్టర్ ఇచ్చింది. దాంతోపాటు SDRF అండ్ టీమ్స్ ఈరోజు లాంచ్ అవుతున్నాయండి. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి. ఇంతకుముందు NDRF చూసాం మనం NDRFతో పాటు దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది ఈరోజు. ముఖ్యంగా ఇది ఎట్లా మీరు ఐడెంటిఫై చేసుకోవడానికి? అంటే ఫైర్ అని కాదమ్మా, ఫైర్తో పాటు ఎనీ ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినా కానీ ఐడెంటిఫై చేస్తాం. ఏంటంటే ఈ మధ్య మన హైదరాబాద్లో వస్తున్నాయి అర్బన్ ఫ్లడ్స్ వస్తున్నాయి. అర్బన్ ఫ్లడ్స్ కానివ్వండి, అర్బన్ ఫ్లడ్స్లో కూడా ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎనీ డిజాస్టర్స్, రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ట్రైన్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఎలాంటి డిజాస్టర్స్ వచ్చినా కానీ మేము ఫైర్ యాక్సిడెంట్తో ఈక్వల్గా, ఫైర్ ఫైటింగ్తో ఈక్వల్గా మేము ఎనీ డిజాస్టర్ రెస్పాన్స్ కావడానికి SDRF టీమ్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇది మనం చూస్తున్నాం కదా, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కావచ్చు, జనరల్గా సంభవించినటువంటి ఇతరత్ర ప్రకంపనలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో వీళ్ళు ఎలాంటి టైము 365 days 24/7 ఎలాంటి టైంలో కూడా మేము స్పందించడానికి రెడీగా ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా మనము చాలా స్టాల్స్ కూడా చూడొచ్చు. ఇంకా డిజాస్టర్స్లోనే చాలా రకాల ఎక్విప్మెంట్స్తో వీళ్ళు ఎక్కువ వరకు వీళ్ళ యొక్క పనులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనము చూడొచ్చు ఇక్కడ అసలు ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారని చెప్పేసి ఒకసారి వీళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఒకసారి ఈ ఎక్విప్మెంట్ ఏంటి సార్, అంటే మీరు ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తారు? ఇది ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్ మేడం. ఎక్కడన్నా ఏదైనా బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు, అందులో ఎవరైనా చిక్కుకున్నప్పుడు వాళ్ళు రావడానికి ఆ చిన్న స్పేస్ ఉంటుంది కదా, మొత్తం ఆ పిల్లర్స్ కానీ ఆ మధ్యలో ఉన్నప్పుడు ఎవరైనా చిక్కుకోవడానికి ఆ చిన్న స్పేస్ ఉన్నప్పుడు ఈ ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్ అనేది ఆ వ్యక్తికి ఆ పిల్లర్ మధ్యలో గ్యాప్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసినప్పుడు ఆ వ్యక్తిని మనం ఇది ఒక 30 centimeters 40 centimeters వరకు ఎక్స్పెండ్ అవుతుంది. అప్పుడు ఆ పిల్లల మధ్యలో ఎవరైనా ఉన్న వాళ్ళను మనం బయటకు కాపాడచ్చు. ఇంకోసారి ఏంటంటే పెద్ద పెద్ద వెహికల్స్ యాక్సిడెంట్ అయినప్పుడు అందులో కొందరు చిక్కుకుపోతారు. అసలు వాళ్ళని మనం బయటకు తీయాలంటే ఈ ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్ అనేది ఆ స్పేస్ అనేది క్రియేట్ చేసి అలాగే బయటకు తీసుకురావచ్చు ఎవరన్నా వ్యక్తులను. ఇది నార్మల్గా ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది మేడం. ముంగడి కంటే అది ఎక్స్పెండ్ అవుతుంది మేడం, అంతే నార్మల్గా. దీని ఆపరేటింగ్ సిస్టమ్ ఇదేమో BSET మేడం. దీంట్లో ఉన్న ఎయిర్ ద్వారా, ఈ ప్రెజర్ ద్వారా అది ఎక్స్పెండ్ అవుతుంది. 40 centimeters వరకు ఎక్స్పెండ్ అవుతుంది. 40 కిందదేమో 40 centimeters, పైనేమో 30 centimeters వరకు ఎక్స్పెండ్ అవుతుంది. ఇది లైవ్ బాయ్ మేడం. ఇది వాటర్లో ఎవరైనా నార్మల్గా ఏమైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, ఏమైనా నార్మల్గా విలేజ్లలో జాతరలు అయినప్పుడు కానీ, జాతరలు అవుతాయి కదా మేడం, అసలు టైంలో యూజ్ చేయడానికి ఇది నీళ్ళలో ఎవరైనా పడితే సడన్గా ఇది మనం అక్కడ రోపు దీనికి కట్టేసుకొని పడేసి అట్ ఏ టైం ఒక 3 members వరకు ఇది సేవ్ చేస్తుంది మేడం. 3 members. ఇదేమో లైఫ్ జాకెట్. నార్మల్గా ఇది ఎప్పుడైనా వాటర్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వేసుకోవాలి. మేము కూడా వాటర్లోకి వెళ్ళేటప్పుడు లైఫ్ జాకెట్ వేసుకుని వెళ్తారు. ఈ గ్లౌజెస్ ఫైర్ ఫైటింగ్ చేసేటప్పుడు హీట్ తగలకుండా మేడం. నార్మల్గా ఫైర్ ఫైటింగ్ చేసేటప్పుడు ఆ పవర్ కానీ ఏమైనా కరెంట్ షాక్ కానీ సడన్గా ఉందనుకో తగలకుండా మనకు ఇవి 2 సేవ్ చేస్తాం మేడం. 2 సేవ్. ఇది నైలాన్ రూప్ మేడం. ఇది ఫైర్ డిపార్ట్మెంట్లో చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు మేడం. ఇది ఏమైనా యానిమల్స్ను కానీ బయటకు తీయడానికి కానీ, ఇప్పుడు ఆ వాటర్లో రెస్క్యూ చేయడానికి కానీ చాలా టైప్స్ మనం యూజ్ చేయొచ్చు. రోప్ ఎనీ టైప్ ఫైర్ ఫైట్. ఇప్పుడు ఒక గోడ మీకు ఇంకో గోడ మీకు వెళ్ళాలన్నా అటువంటి టైంలో మనం దీన్ని యూజ్ చేయొచ్చు మేడం నార్మల్గా. ఇదేమో వ్యక్తికి CPR ఎట్లా చేయడానికి చూపిస్తాం అనమాట. CPR వేసరే మేడం, ఫస్ట్ ఎయిడ్. ఎవరైనా మన కళ్ళ మూట ఎవరన్నా పడిపోతారు కదా, అసలు టైంలో మనం 30 పుషప్స్ చేయాలి మేడం. 30 ప్రెస్ చేయాలి. దాన్ని స్పీడ్గా 15 seconds 30 పుషప్స్ చేయాలి మేడం. 15 secondsలో ఒక 2 బ్రీత్లు వేయాలి మేడం. మళ్ళీ ఇది నార్మల్గా చూపించడానికి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేస్తారు అనేది. ఎవరికైనా ఉంటారుగా మేడం పడిపోయినప్పుడు వాళ్ళకు CPR వేయడానికి. ఇవన్నీ ఏమో డిఫరెంట్ టైప్ ఆఫ్ కటర్స్ మేడం. ఇదేమో కాంక్రీట్ కటర్, ఇది డిస్క్ టైప్ కాంక్రీట్ కటర్, ఇదేమో చైన్ టైప్ కాంక్రీట్ కటర్. ఓన్లీ కాంక్రీట్ అంటే బిల్డింగ్ కొలాప్స్ కానీ ఇంకేమైనా రోడ్ మీద కానీ ఏమైనా పడ్డప్పుడు రోడ్ కానీ కట్ చేయడానికి అసలు కట్ చేయడానికి ఇవి 2. ఇదేమో చైన్ టైప్, ఇదేమో డిస్క్ టైప్ మేడం. ఇది 2. ఇదేమో వుడ్ కటర్ మేడం. అది మన రోడ్ల మీద చెట్లు పడ్డప్పుడు కానీ ఎక్కడైనా రోడ్డుకు అడ్డంగా చెట్లు వచ్చినప్పుడు, అంటే పబ్లిక్ ఏమైనా ఇబ్బంది అయితే రోడ్ల మీద వర్షాకాలం కానీ చెట్లు ఇరిపోయి రోడ్డు మీద అడ్డంగా పడ్డప్పుడు మనం దీన్ని ఉపయోగించి చెట్లను కట్ చేయడానికి యూజ్ అవుతుంది మేడం. ఇది చెట్లను కట్ చేయడానికి మాత్రం యూజ్ అవుతుంది మేడం. ఇది కూడా సేమ్ మేడం. షార్పెక్స్ సేమ్ పర్పస్. ఏమో కాంబీ టూల్ మేడం. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజ్ అవుతుంది. ఇది లిఫ్ట్లో ఎవరైనా అందులో ఇరుక్కున్నప్పుడు లిఫ్ట్ పనిచేయని టైంలో ఇది ఇక్కడ అది అనేది ఆ లిఫ్ట్ ఆ స్పేస్లో పెట్టేసి అది ఎప్పుడైతే అందులో అది 2 డోర్లు అనేది ఓపెన్ చేయడానికి యూజ్ అవుతాయి మేడం. అప్పుడు మనం బయటికి తీసుకురావచ్చు. ఆ 2 డోర్లు అనేది ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి.
మళ్ళీ 2 డోర్లు నార్మల్గా దగ్గర క్లోజ్ చేసుకోవచ్చు దాన్ని. మళ్ళీ ఏంటంటే ఏదైనా బాగా ఒక వెహికల్ అక్కడ ఉంది, దాన్ని బయటికి తీయాలి. అది బయటికి రావాలంటే ఈ 2 చైన్స్ ఉంటాయి మేడం. ఏదైనా బాగా కాన్స్టెంట్ దానికి ఆ చైన్స్ అనేది ఒక దానికి కట్టేసుకొని ఇంకో దాన్ని మనం ఏదైతే బయటికి లాగాలనో దానికి యూజ్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది మేడం బయటికి. ఆటోమేటిక్ గుంజేసి బయటకు వస్తుంది. మళ్ళీ ఇంకోటి రాడ్స్ కట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. రాడ్స్ కూడా కట్ చేయొచ్చు. ఆ గ్యాప్లో ఇంత లావు రాడ్ కూడా కట్ చేయొచ్చు మేడం. పిల్లలు ఇళ్ళన్నా ఉన్నప్పుడు రాడ్స్ కూడా కట్ చేయొచ్చు. గ్రిల్స్ అసలు. ఇది ఆక్వాజెట్ నాజిల్ అంటారు మ్యామ్. ఇది మనం ఆక్వాజెట్ నాజిల్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ యూజ్ చేస్తాము. దాంట్లో ఒక టైప్ ఇది. మనం ప్రెషర్ ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. మనం ఇంకా 2-3 సెకండ్స్ మనము దాన్ని వాటర్ ప్రెషర్ని అనేది ఆఫ్ చేసుకోవచ్చు. మనకి ఏమవుతుందో అని తెలియడానికి ఒక 2-3 సెకండ్స్ ఆఫ్ చేయొచ్చు దీన్ని. మనము ఎట్లా అంటే మన ఈ రివాల్వింగ్ హెడ్ అనేది ఒకటి ఉంటుంది ముందు. దానివల్ల మనం ప్రెషర్ తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. ఒక సీట్ ఆఫ్ ఫైర్ అనేది మనకి ఎక్కువ అవుతుంది. అప్పుడు మనం ఎఫెక్టివ్గా ఫైర్ పుట్ ఆఫ్ చేయొచ్చు. మళ్ళీ దీన్ని రివాల్వింగ్ హెడ్ నాజిల్ బ్రాంచ్ అంటారు. ఎప్పుడైతే మనకి సీట్ ఆఫ్ ఫైర్ అంటే ఎక్కడైతే ఒక బిల్డింగ్లో ఇప్పుడు మనకి తెలియదు, ఒక ప్లేస్లో ఫైర్ అవుతున్నప్పుడు ఆ ఫైర్ తెలియదు మనకి ఎక్కడైతుందో. అప్పుడు మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ ప్లేసెస్లో ఫైర్ అవుతుంది, చాలా ప్లేసెస్లో ఫైర్ అవుతుంది. ఆ సీట్ ఆఫ్ ఫైర్ తెలియక ముందు అప్పుడు ఈ బ్రాంచ్ యూజ్ చేస్తాం మనం, రివాల్వింగ్ హెడ్ బ్రాంచెస్. ఈ 360 డిగ్రీస్లో ఆ ప్రెషర్కి ఈ నాజిల్స్ నుంచి మనకి వాటర్ వస్తుంది. 360 ఇట్లా అంబ్రెల్లా లెక్క ఫామ్ అవుతుంది. ప్రతి ప్లేస్కి వెళ్తుంది వాటర్. మనకి ఒక కూలింగ్ ఎఫెక్ట్ మనకి ముందు ఫైర్మెన్కి కూడా కూలింగ్ ఎఫెక్ట్ లెక్క ముందు ఇట్లా వెళ్తూ ఉంటుంది, ఒక అంబ్రెల్లా లెక్క. అది దానికి యూజ్ చేస్తాం ఇది. ఇవేమో ఫోర్సిబుల్ ఎంట్రీకి యూజ్ చేస్తాం మ్యామ్. ఫోర్సిబుల్ ఎంట్రీ ఇప్పుడు మనము డోర్ బ్రేకర్స్కి వాడతాము. ఎక్కడైనా ఇప్పుడు రెస్క్యూ చేయాలి ఎవరినన్నా. ఇప్పుడు చిన్నపిల్లలు కొంతమంది ఇరుక్కుంటారు, డోర్లు వేసుకొని ఉండిపోయి ఉంటారు. వాళ్ళని రెస్క్యూ చేయడానికి డోర్ బ్రేకర్స్గా ఈ టూల్స్ అన్ని యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు ఉంది కదా, ఇట్లా ఉన్నప్పుడు దీని ప్రెషర్ పడుతూ ఉంటుంది ఇట్లా, ఇది యూజ్ చేస్తున్నప్పుడు. ఓకే, ఇదేమో లార్జ్ జాక్స్ మ్యామ్. లార్జ్ జాక్స్ మనం చెట్లు కట్ చేయడానికి ఏదైనా కట్ చేయడానికి యూజ్ చేస్తాం లార్జ్ జాక్స్. ఇదేమో ఇన్సులేటెడ్ యాక్స్ అంటే మనము ఎలక్ట్రికల్ వైర్స్ వాటికి మనకు షాక్ కొట్టకుండా వాటికి కట్ చేయడానికి ఇది ఇన్సులేటెడ్ యాక్స్ వాడతాం. ఇదేమో చిప్పింగ్ హ్యామర్ అని అంటారు, ఎలక్ట్రిక్ డ్రివెన్ చిప్పింగ్ హ్యామర్ ఎందుకు వాడతామంటే మనము ఇప్పుడు మామూలు హ్యామర్తో మనకి ప్రెషర్ ఎక్కువ పడుతుంది కానీ రిజల్ట్ తొందర రాదు కదా మ్యామ్. అయితే అప్పుడు దీన్ని మనం యూజ్ చేస్తాం. దీన్ని ఈ మల్టిపుల్ మనకి టూల్స్ ఉంటాయి, దాన్ని మనం ఈ స్లాట్లో పెట్టిన తర్వాత ఎలక్ట్రిక్ పవర్ సాకెట్ ఉంటుంది కదా, దానికి కనెక్షన్ ఇచ్చి దీనికి జస్ట్ ఇట్లా మనం డ్రిల్ బిట్ లెక్క ఆన్ చేస్తాం. అది కట్ అయిపోతూ ఉంటుంది. స్లాబ్ కట్ మనం చూస్తాం కదా, రెగ్యులర్ టైప్ అట్లాంటివి. ఇది మనము ఎప్పుడన్నా షాప్ షట్టర్స్ ఓపెన్ చేయాలంటే మనము దీన్ని యూజ్ చేస్తాం. హైడ్రాలిక్ ఇది అంటారు, హైడ్రాలిక్తో పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం ప్రెషర్ ఇస్తుంటామో ఇక్కడ లిఫ్ట్ అవుతూ ఉంటుంది. మనం షాప్ షట్టర్స్ అవి ఓపెన్ చేయడానికి ఒక మనిషి లోపలికి వెళ్ళడానికి రెస్క్యూ చేయడానికన్నా, లేకపోతే మనము ఏమైనా ఫైర్ కింద నుంచి కొట్టుకోవడానికి, లోపల ఫైర్ అవుతుంది మనకు ఓపెన్ లేదు, దానికి యూజ్ చేస్తాం ఇది. ఓకే, ఇది బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ అంటారు దీన్ని. సెల్ఫ్ కంటైన్ బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ ఎప్పుడు వాడతామంటే మనము ఎప్పుడైతే మనము ఫైర్ దాంట్లో ఎంట్రీ అవుతుంటుంది, స్మోక్ ఉంటుంది మొత్తం బిల్డింగ్లో అన్నా, లేకపోతే ఫైర్ స్పాట్లో స్మోక్ ఉంటుంది. ఎవరన్నా పీపుల్ ఉన్నారు వాళ్ళని మనం విక్టిమ్ని బయటకు తీసుకురావాలి ఫైర్లోంచి. అప్పుడు ఫైర్మెన్ అనేటైనా ఇది బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ వేసుకొని వెళ్తాడు. దీంట్లో మామూలు అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఉంటుంది. ఈ మాస్క్ ఎట్కేసుకొని ఆ బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ ఎల్డీవీ అంటారు. ఎల్డీవీని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకొని మాస్క్ మొత్తం వేసుకొని మనము పర్సన్ని రిట్రీవ్ చేస్తాం. ఆ స్మోక్లో మనకి ఫైర్మెన్కి ఏం కాకుండా తీసుకొస్తుంది. ఓన్లీ ఇది 30 మినిట్సే వర్క్ చేస్తుంది. 30 మినిట్స్లో మనం రిట్రీవ్ చేసుకోవాలి. లేట్ అయితే కష్టమవుతుంది కొంచెం. ఇది ఓన్లీ ఈ కెపాసిటీ, ఓన్లీ ఇది ఫైర్మెన్కే, ఇది ఓన్లీ ఫైర్మెన్ని 30 మినిట్స్ దాటితే మనం వచ్చేయాలి. ఆ లోపల రిస్క్ అవుతుంది మనకి, ఎందుకంటే ఆ లోపల వచ్చేసినప్పుడే అంటే టైమింగ్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ టైం కాదండి,
ఇక్కడ మనకి ఇది ప్రెషర్ గేజ్ ఉంటుంది. మనకి 300 బార్స్ వరకు ఉంది. ఇక్కడ 300 బార్స్ వరకు ఉంది. ఇది ఎక్కడ 300 బార్స్ ఉంటుంది కదా, ఈ 300 బార్స్ మనకి ఇక్కడ 50 అని ఉంది. ఇక్కడ రెడ్ మార్క్ ఉంది 50 దగ్గర మనకి విజిల్ వస్తుంది. ఒక విజిల్ వస్తుంది అంటే ఇంకొక 5 మినిట్స్ వర్క్ చేస్తుంది. ఇది అప్పుడు దాకానే ఇది వర్క్ చేస్తుంది. అంటే మనకు ముందే అలర్ట్ ఇస్తుంది మనకి, మీరు ఈ టైంలోకి వచ్చి ఇంకో 5 మినిట్స్లో మీరు బయటకు వచ్చేయాలని అలర్ట్ ఇస్తుంది. అందుకు ఇది మనం యూజ్ చేస్తాం. ఇది ఏంది బార్స్ ఎంత ప్రెషర్ ఉంది, దీంట్లో ఎంత ఉంది సిలిండర్ అని చూపిస్తుంది. మేడం ఇది మల్టీ గ్యాస్ డిటెక్టర్. ఇక్కడ నుంచి మనకు కెమికల్ ఇండస్ట్రీ ఏరియాలో ఏదైనా కెమికల్ గ్యాస్ లీక్ అయినప్పుడు అక్కడ ఏమేమి ఉన్నాయి, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటివి మనకు డేంజరస్ కదా, అవి ఏ లెవెల్లో ఉన్నాయి, ఆక్సిజన్ ఏ లెవెల్లో ఉంది, అలాంటివి కనుక్కోవడానికి మల్టీ గ్యాస్ డిటెక్టర్ యూజ్ చేస్తాం మేడం. అది మనకు కార్బన్ మోనాక్సైడ్ ఆయిల్ అంటే అన్ని ఉండాల్సిన లెవెల్ కంటే ఎక్కువ లెవెల్లో ఉన్నప్పుడు మనకి ఇది అలారం ఇచ్చి చూపిస్తుంది మేడం. కార్బన్ మోనాక్సైడ్ కానీ నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ ఏ లెవెల్లో ఉంది అని చెప్పి హ్యాజార్డస్ గ్యాసెస్ ఉన్నప్పుడు మనకి ఇది ఒక ఇండికేషన్. మల్టీ గ్యాస్ డిటెక్టర్ ఆ పర్పస్లో యూజ్ చేస్తాం మేడం. ఇదేమో బ్యాటరీ ఆపరేటెడ్ స్మోక్ ఎగ్జాస్టర్ మేడం. ఒక రూమ్లో కంప్లీట్గా ఫైర్ అయినప్పుడు స్మోక్ ఉంటుంది. ఆ స్మోక్ వల్ల ఏమవుతుందంటే రూమ్ వేడవుతుంది, రూమ్లో ఉన్న ఫర్నిచర్ అవన్నీ ఖరాబ్ అవుతుంటుంది కదా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఆ స్మోక్ని బయటికి గుంజడానికి చూస్తాము. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ అంటే పోర్టబుల్, ఎక్కడికైనా క్యారీ స్మోక్ తీసేస్తుంది. బ్యాటరీ ఆపరేటెడ్ ఇట్లా బ్యాటరీ మీద మనం కనెక్ట్ చేసుకొని నార్మల్గా అంటే ఇప్పుడు జీవితే చాలా స్పీడ్గా తిరుగుతుంది ఇది. అంటే ఇంత స్పీడ్గా మనం ఆ స్మోక్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం తీసేస్తాం అనమాట. దాంట్లో స్మోక్ తీసేయడం వల్ల మనకు రెస్క్యూ ఆపరేషన్ అయినా ఫ్రీ ఈజీగా చేసుకోగలుగుతాం. రూమ్ టెంపరేచర్ అనేది నార్మల్గా తీసుకురాగలుగుతాం. దానికి స్మోక్ ఎగ్జాస్టర్ యూజ్ చేస్తాం. ఇది టెలిస్కోపిక్ లైట్ మేడం. మనం నైట్ టైంలో రెస్క్యూ ఆపరేషన్స్ చేసేటప్పుడు 360 డిగ్రీస్లో లైట్ వస్తుంది మనకు. అంటే 360 డిగ్రీస్లో ఇట్లా ఏ హైట్లో కావాలన్నా ఎంత దూరం కావాలన్నా ఈ లైట్ యూజ్ చేసి మనకు 8 అవర్స్ వరకు ఛార్జింగ్ ఉంటుంది. ఇందులో 360 డిగ్రీస్లో లైట్ కావాలన్నప్పుడు రొటేట్ అవి మన రెస్క్యూ ఆపరేషన్స్లో మెయిన్లీ ఫైర్ అయినప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం పవర్ కట్ చేపిస్తాం. ఎందుకంటే ఫైర్ ఫైటింగ్ చేసేటప్పుడు అది వాటర్ వేస్తే షాక్ వస్తుంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫస్ట్ పవర్ కట్ చేస్తారు. కాబట్టి నైట్ టైం ఇళ్లలో అయినా కానీ లేదా ఎక్కడన్నా అటు బయట ప్రాంతంలో రెస్క్యూ చేయాల్సి వస్తుంది, అలాంటి టైంలో అయినా ఈ లైట్ యూజ్ చేస్తాం మేడం. మన దగ్గర అది విక్టిమ్ లొకేషన్ కెమెరా మేడం. ఇది మనము ఒక వాల్ బ్రేక్ అయినప్పుడు, ఒక బిల్డింగ్ ఇట్లా బ్రేక్ అయినప్పుడు దాని కింద శిథిలాల కింద ఎవరైనా జనాలు పడిపోతుంటారు కదా మేడం, వాళ్ళు లైవ్ ఉన్నారా చనిపోయారని తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇది మనకి ఇది కనిపిస్తుంటుంది. అట్లానే బోర్బావిలో చిన్నపిల్లలు పడిపోయినప్పుడు వాళ్ళు ఎంత డెప్త్లో ఉన్నారు, అంటే ఎన్ని మీటర్స్లో కింది పడిపోయారు అనేది కూడా మనం తెలుసుకోవాలి మేడం. మనకి ఈ క్యామ్కి మనకు ఒక ఎక్స్ట్రా కేబుల్ ఉంటుంది. ఆ కేబుల్ కనెక్ట్ చేసుకోవడం వల్ల 60 to 80 మీటర్స్ కేబుల్ని పంపిస్తాము. అందులో వాళ్ళు ఎలా ఉన్నారు అనేది దీంట్లో చూస్తాము. మనకు దీంట్లో అడ్వాన్స్డ్ ఇంకో ఫీచర్ ఏముందంటే మేడం, మనకు ఇక్కడ స్పీకర్ ఉంటుంది మేడం. మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలుగుతాం. అంటే వాళ్ళు ఏడుస్తుంటే మనం వింటుంటాం. మనం వాళ్ళ మదర్తో కానీ ఎవరితో మాట్లాడిపిస్తే అది వాళ్ళకి వినిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు ఏమైనా ఏడ్చినా కానీ అది అంటే వాళ్ళు బతికున్నారా లేరా, ఏ కండిషన్లో ఉన్నారు, అసలు వాళ్ళు మాట్లాడుతున్నారా లేదనేది మనం దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. మనకు అక్కడ ఉంది రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్ మేడం. యాక్చువల్గా మనం లైఫ్ బాయ్ చూసుకుంటాము, రౌండ్గా ఉంటుంది. దాంతో ఒకే పర్సన్ని సేవ్ చేయగలుగుతాం. రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్తోనే మనం వాటర్లో దిగకుండా ఒడ్డునే ఉండి 4 మెంబర్స్ని సేవ్ చేయగలుగుతాం మేడం. అది రిమోట్ ద్వారా యూజ్ చేసి వాటర్లో పంపిస్తాము. దాంతో 4 మెంబర్స్ని సేవ్ చేయగలుగుతాం. దాన్ని యూజ్ చేస్తాం మేడం. మనం వాటర్లో దిగాల్సిన పని లేకుండా ఒడ్డునే ఉండి సేవ్ చేయగలుగుతాం. ఇది ఫాస్ట్ ఉంటుంది. అది మామూలుగా ఇంతకుముందు ప్రీవియస్గా యూజ్ చేస్తానికి రోప్ వేసేయడం వల్ల వాటర్ ఫ్లో వల్ల కూడా అది వాళ్ళ దగ్గర రీచ్ కాకపోవచ్చు. అంటే ఇట్లా వాటర్ ఫ్లో ఎటుంటే అటు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇదైతే దానికంటే అడ్వాన్స్డ్ ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళని సేవ్ చేయడానికి యూజ్ అవుతుంది మేడం. చూసాం కదా మనము డిజాస్టర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రకరకాల ఎక్విప్మెంట్స్తోని వాళ్ళు అక్కడ వాళ్ళను అంటే వ్యక్తులను కావచ్చు ఇతరత్ర కావచ్చు కాపాడే ప్రయత్నం చేయడానికి రకరకాల ఎక్విప్మెంట్స్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఫ్లడ్స్లో కావచ్చు, ఇప్పుడు కమర్షియల్ ప్లేసెస్లో జరిగేటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ సంబంధించి కావచ్చు, లేదంటే కంపెనీస్ పరిశ్రమల దగ్గర జరిగేటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, లిఫ్టులు ఇతరత్ర బోర్ బావులలో పడే వాటికి సంబంధించి కావచ్చు, ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క ఎక్విప్మెంట్ని ఉపయోగించడానికి అయితే చాలా రకాల డిజాస్టర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ అంటే చాలా స్టాల్స్ కూడా ఇంకా ఏర్పాటు చేశారు. ఇంకా మరిన్ని స్టాల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం ఇంకొక స్టాల్ వద్ద ఉన్నాము. ఈ స్టాల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చేసి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. అంటే ముఖ్యంగా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు అంటే ఎలాంటి డ్రగ్స్ తీసుకున్నారు, ఎంత మొత్తాదులో తీసుకున్నారు అనేది ఈ డిపార్ట్మెంట్ వెరిఫై చేసుకుంటుంది. ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడదాము. సార్ చెప్పండి, అంటే ఎట్లా మీరు వెరిఫై చేసుకుంటారు? మేడం ఇప్పుడు ఇది ఏదైతే డ్రగ్ ఉంటుందో ఒక్క నిమిషం
ఉంది కదా మేడం, ఇది దీని లోపల డ్రగ్స్ వేసిన తర్వాత ఇలా కెమికల్ బేస్డ్ లిక్విడ్ ఉంటుంది. ఇలా డ్రగ్స్ కొద్దిగా వేసి దీన్ని ఇట్లా షేక్ చేస్తే ఇక్కడ కలర్ వస్తుంది. ఈ కలర్ బట్టి మనం ఏం తీసుకున్నాం అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇంట్లో కొకాయిన్ ఉంది, హీరాయిన్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఏ కలర్ వస్తే ఆ కలర్ డ్రగ్గా ఇది కెమికల్ బేస్డ్ లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్లో రాయేస్తారు. ఇది యూరిన్ కప్ ఉన్నది. ఇది మెటీరియల్గా దొరికినప్పుడు చేస్తారు. ఇదేమో యూరిన్ కప్పు. దాని దగ్గర మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. यूरिन कप के बारे में बोलिए, कैसा टेस्ट करते हैं? If somebody has consumed, मैम मैं बताती हूँ आपको कि अगर किसी ने कंज्यूम किया हुआ है ड्रग, राइट, तो ये आप यूरिन सैंपल्स कलेक्ट कर सकते हैं. उसके यूरिन सैंपल्स जैसे ही आप कलेक्ट करते हैं तो अब यहाँ पे आपको इंडिकेशन आता है कौन सा ड्रग उसने कंज्यूम किया है पिछले लास्ट 12 आवर्स में. सो वो यहाँ पे आपको स्ट्रिप टेस्ट के थ्रू पता चलता है. बट अभी क्या है, अगर मैं ऐसी डायरेक्शन देखूँ, अभी यहाँ पे मैं अगर किसी से बोलूँगी कि यूरिन सैंपल कलेक्ट करने के लिए, वो बहुत डिफिकल्ट है. आप अभी दिस इज नॉट द राइट प्लेस टू आस्क somebody to collect the urine sample, right? So in that scenario we have this another device which is called Sutoxa, which is called Sutexa, and in through this you just have to simply rotate it around the mouth. Once this enough amount of sample is collected in this device, you just have to simply insert, and on the spot on the display it can show what exactly the person has consumed in the last 48 hours. And on the spot, through the display, through the printer, we can take out the printout like this. So this is the printout on the spot we can take. So moving on to another part, if somebody has carrying the raw samples, for example, this particular samples are not known to us, right? What exactly these samples are? Maybe these are narcotics or explosive samples. So on the spot, just by touching it like this on this device, we can identify what exactly this narcotic sample is. It is cocaine, meth, or which type of. So this is having of a thermoscientific basically. So on this device we can identify on the spot what exactly these samples seized is actually right or wrong or explosive or narcotics. So this is for the narcotics division. This is most useful device. On the spot we can identify what exactly these materials we have seized. Yeah. Moving on to sir. Sir will explain what all these samples are. మేడం ఈ డ్రగ్స్కి సంబంధించినవి పూర్తి వివరాలు. ఈ కొకైన్ ఇలా ఉంటుంది, అండ్ గాంజా చాక్లెట్, గాంజా కొకైన్ గ్రో గాంజా అంటారు. గాంజా, ఈ గాంజా నుంచి ఈ గాంజా చాక్లెట్ అండ్ కొకైన్ అండ్ యాషిష్ ఆయిల్ తయారు చేస్తుంటారు మేడం. ఇది ఆల్పజోలం. ఈ ఆల్పజోలం వచ్చేసి కళ్ళులో కలుపుతుంటారు. కొకైన్ అండ్ ఎపిడ్రాన్, ఎస్ట్రాఫిల్స్, ఎండిఎంఏ డ్రగ్, ఎల్ఎస్డి డ్రగ్, అఫీమా డ్రగ్స్, ఓపియం నుంచి ఇది తయారు చేస్తారు. ఇది ఎండిఎంఏ అండ్ సింథటిక్ డ్రగ్స్ తయారు చేయడానికి ఇది రా మెటీరియల్. ఇది రా మెటీరియల్ లాగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం మెడిసిన్గా కూడా వాడతాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి అనస్థిషియా ఇచ్చినప్పుడు వాడతాం మామూలుగా. దాన్ని మనము ఇల్లీగల్గా వాడేసి ఈ ఎండిఎంఏ తయారు చేస్తారు. సో వీటిని సింథటిక్ డ్రగ్స్ అంటాం మామూలుగా. సో ఇవి కెమికల్ ఫార్మేషన్ ద్వారా ఏర్పడతాయి. డైరెక్ట్గా తీసుకునే ఈ గాంజా అనేది డైరెక్ట్గా తీసుకుంటారు పొగ ద్వారా. ఈ కొకైన్ కూడా డైరెక్ట్గా తీసుకుంటారు. అండ్ చరాసు డైరెక్ట్గా తీసుకుంటారు, కొకైన్ డైరెక్ట్గా తీసుకుంటారు. ఈ ఆల్పోజోలో మాత్రం టాడీలో కళ్ళులో కలుపుతారు. ఓన్లీ 0.2 grams కలిపితే 4000 సీసాల కళ్ళు తయారవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 1 kg వచ్చేసి 10 lakhs ఉంటుంది. 1 గ్రామ్ వచ్చేసి 1000 rupees ఉంటుంది. ఇది ఖచ్చితంగా డ్రగ్స్ మేడం.
తెలుగు